న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సుభాష్ క్రియేషన్స్ బ్యానర్ లో గరగ విజయభాస్కర్ రావు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా షూటింగ్ గురువారం పి మల్లవరంలో ప్రారంభమైంది. సుభాష్ క్రియేషన్స్ బ్యానర్ లో గరగ విజయభాస్కర్ రావు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా షూటింగ్ గురువారం పి మల్లవరంలో ప్రారంభమైంది. స్థానిక ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో అర్చకులు కండవిల్లి శ్రీరంగాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరోయిన్లు దివిజ, సూర్య శ్రీనివాసులపై చిత్ర నిర్మాత విజయభాస్కర్ రావు క్లాప్ కొట్టారు. అనంతరం యానం పరిసర ప్రాంతాల్లో పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుభాష్ మాట్లాడుతూ మంచి కథాంశంతో ఆసక్తికర సన్నివేశాలతో కుటుంబ సమేతంగా చూసే విధంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. చిత్రంలో ప్రధాన పాత్రలో కృష్ణ భగవాన్, విజయ్ కృష్ణ, వీళ్ల వీరనాయుడు తదితరులు నటిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంపన రామకృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ విల్లా సత్యనారాయణ, నాయకులు ఉంగరాల వెంకటేశ్వరరావు, కుడిపూడి శివనారాయణ, దులిపూడి వెంకటరమణ, బీకేఎస్ అధ్యక్షుడు సలాది శ్రీనివాస్ బాబు, భారతీయ కాపుసేన రాష్ట్ర అధ్యక్షులు గరగ విజయశ్రీ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. కాంతాయ కళ్యాణంతిన శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీగుణ శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీగుణ మంగళాశాసన పరే మదాగ్ర సమేచ పురేరాచారి అక్షరాల చూపించే స్వామి ఆరాహ మంగళాశాసన పరే సమేచ ఆయుష్యాభివృద్ధిరస్తు స్వరూపో పాప సమూహో భక్తే ఆరాహమూర్ధన్వహ ఆనాభ్యేనర్వా తస్మానః సుఖదేతో ఆయుష్యాభివృద్ధిరస్తు ఆరోగ్యాభివృద్ధిరస్తు మనసినానాభ్యాం సంజాయ సర్వతో విభావివృద్ధిరస్తు రాజీరాజీరాజీరాజీరాజీ ఫైల్ మీటింగ్ దేవత అయ్యబాబా నిష్కుమో నిష్పరివాలయ గణపతి దేవత పేరుమహ విమానస్య నిర్వహణ చలనచిత్ర పరిశ్రమాయాం సర్వతోముఖాభివృద్ధిరస్తు తదాస్తు తదేవ రజనోముఖి నారాయణి నమోస్తుతే మహాగణాధిపతయే నమః పరివారాయ సార్వభౌమాయ మంగళం మంగళాశాసనవలయ పూర్వైరాచార్య సత్సుతాయాస్తు నమః ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువందేవ బృహస్పతిః పంతేంద్రశ్చాగ్నిశ్చ బృహస్పతిః కాంతాయ కళ్యాణంతిన శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీగుణ శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీగుణ మంగళాశాసన పరే మదాగ్ర సమేచ పురేరాచారి అక్షరాల చూపించే స్వామి ఆరాహ మంగళాశాసన పరే సమేచ ఆయుష్యాభివృద్ధిరస్తు స్వరూపో పాప సమూహో భక్తే ఆరాహమూర్ధన్వహ ఆనాభ్యేనర్వా తస్మానః సుఖదేతో ఆయుష్యాభివృద్ధిరస్తు ఆరోగ్యాభివృద్ధిరస్తు మనసినానాభ్యాం సంజాయ సర్వతో విభావివృద్ధిరస్తు రాజీరాజీరాజీ సుభాష్ ప్రొడక్షన్ క్రియేషన్పై నెంబర్ 1 సినిమా మొదలుపెట్టడం ఇక్కడ హీరోయిన్లు కానీ ప్రొడ్యూసరు, డైరెక్టర్, నిర్మాతలు అన్నీ కూడా సుభాష్ గారే నిర్మిస్తున్నారని చెప్పడం జరిగింది. చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే మల్లవరంలో ఇక్కడికి వచ్చి ఏ కార్యక్రమం చేసినా విజయవంతం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీ గారు కానీ పోటీ చేసినప్పుడు ఫస్ట్ టైము మల్లవరం వచ్చి మల్లవరం పూజా కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా విజయం సాధించారు. అలాగే సినిమా కూడా మంచి విజయం సాధించదని. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో రివ్యూలు అంటే కొంతమంది సినిమా రిలీజ్ అయినటువంటి సాయంకాలం ఇంకా రివ్యూలు ఇస్తారు. ఒకడేమో 2.15 అంటాడు, ఒక 2.5 అంటాడు. అంటే సినిమా నిర్మాణానికి ఆ నిర్మాత ఎంత డబ్బు పెట్టుబడి పెడుతున్నాడు, సినిమాలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఆ సినిమాలో ఎంతమంది వాల్యూస్ ఉంటాయి అనేది కూడా తెలియకుండా ఫస్టే ఒకటిద్దరు రివ్యూలు ఇవ్వడం, సినిమా మీద బ్యాడ్ ప్రచారం చేయడం కూడా జరుగుతుంది. ఒక సినిమా నిర్మాణానికి దాని మీద ఎంతో వందల మంది, వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. అలాగే ఎంతోమందికి ఒక నిర్మాత సినిమా తీస్తారంటే ఉపాధి కల్పిస్తూ ఉంటారు. సినిమా బతకాలి, సినిమాలు బతికించాలి, చిన్న సినిమాలు కూడా బతికించాలి. చిన్న సినిమాలు అంటే అందులో ఏదో ఒక మెసేజ్, కొత్త డైరెక్టర్లు కూడా కొత్తదనాన్ని తీసుకొస్తూ పల్లెటూరు వాతావరణంలో పల్లెటూరు యొక్క వాతావరణాన్ని, పల్లెటూరు యొక్క విలేజ్లో ఉన్నటువంటి సాంప్రదాయాలని
మరి ఈ దేశానికి ప్రపంచానికి తెలియజేసే విధంగా సినిమాలు నిర్మాణం చేసేటటువంటి ఈ మధ్యకాలంలో అనేక సినిమాలు వచ్చినాయి. అన్ని సినిమాలు కూడా పెద్ద పెద్ద హిట్ అయినాయి. ఈ తూర్పుగోదావరిలో తీసినటువంటి సినిమాలన్నీ కూడా. అలాగే ఇప్పుడు తీస్తున్నటువంటి సుభాష్ గారు తీస్తున్నటువంటి సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని ఖచ్చితంగా ఆయన ఒక మంచి సంకల్పంతో ఈ యొక్క సినిమాని నిర్మాణం చేస్తున్నారు. ఆ నిర్మాణం ఒక సారథ్యం కూడా ఎక్కడో రాజీ పడకుండా, అలాగే సినిమాలో విలువలు కూడా తగ్గకుండా, ఎందుకంటే ఈ మంచి సినిమాల్లో కొన్ని సినిమాలు విలువలు తగ్గే విధంగా కాకుండా సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తూ మంచి సినిమా నిర్మాణం చేయాలని ఇక్కడ అందరికీ నేను సుపరిచితున్నే. హీరోగా ఒక 4 సినిమాలు చేశాను, విలన్గా పాగల్, ఇలా 4-5 సినిమాలు చేశాను. నాకు సుభాష్ గారు చాలా ఇష్టమైన వ్యక్తి. ఈ మూవీకి డైరెక్టర్ విజయ క్రియేషన్స్, సుభాష్ క్రియేషన్స్లో ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రంగా వస్తున్న ఈయన కొంచెం టైం తీసుకుంటాను, ఎవరేమో అనుకోవద్దు. వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యండి, జాబ్ చేస్తూ ఉండి కూడా జాబ్ని వదిలేసి సినిమాలో హిట్ కొట్టాలని చెప్పి ఈయన కసి మామూలు కసి కాదండి. ఈ సినిమా కన్ఫర్మ్డ్ గ్యారంటీ హిట్ అవుద్ది. ఎందుకంటే ఈయన కథ మీద 2 years వర్క్ చేశాడు. సీన్ మార్చుకుంటూ వచ్చి కథని అందరికీ నమ్మకం ఉంది. ఇవాళ టీం అంతా కూడా మా శ్రీనివాసు ఇప్పుడు సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి స్క్రిప్ట్ వర్క్ దగ్గర నుంచి ఫస్ట్ నుంచి ఉన్నాడు. అలాగే భయ్య చైతన్య, మన రాము గారు, సంకేత్, ఇంకా కొన్ని పేర్లు మర్చిపోవచ్చు. వీళ్ళంతా కూడా 6 నెలలుగా ఇదే మూవీ మీద వర్క్ చేస్తున్నారు. ఎందుకు కొడతాం సార్ హిట్? గ్యారంటీ కొడతాం. మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవద్దు, పక్కా కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. సినిమా అయితే గ్యారంటీ హిట్. ఈయన ఆకలితో ఉన్నాడు, సినిమా మీద ఆకలితో ఉన్నాడు. మల్లవరం ప్రజలందరూ ఖచ్చితంగా సహకరిస్తారు. ఎందుకంటే మా వీరా గారు, స్వామి గారు, సత్యనారాయణ వీళ్ళందరూ సినిమా కోసం ఉండే వ్యక్తులు. అహర్నిశలో కష్టపడుతూ సినిమాని హిట్ చేయాలని ఆశిస్తున్నాను. అలాగే గరగ పెద్దబాబు గారు సినిమాకి ప్రొడ్యూసర్, మెయిన్ వ్యక్తి ఆయనే. వాళ్ళ అబ్బాయి వచ్చి డాడీ నేను సినిమా చేస్తానంటే ఎవరైనా చూడరా లో బడ్జెట్లో చేయటం, ఆయన అలా చెప్పలే. ఎన్ని కోట్లైనా పర్లేదు, నువ్వు సినిమా హిట్ కొట్టాలని భరోసా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, సూపర్ సార్. మీరు మీలాంటి తండ్రి ఉండడం నిజంగా ఆయన అదృష్టం. మీకు తగ్గ తనయుడు సార్. ఆయన గ్యారంటీ ఈ ఇయర్లో హిట్ చేసి చూపిస్తాడు. అలాగే దివిజ గారు, హీరోయిన్ గారు, మీరు గ్యారంటీ హిట్ అండి. ఎందుకంటే మీ నాన్నగారు టీవీ స్టార్. ఆయన నెంబర్ 1 షూటింగ్ ప్రొడక్షన్ ఈరోజు కాకినాడ జిల్లా తాళరావు మండలం మల్లవరం గ్రామంలో మా అమ్మవారు ముత్యాలమ్మ తల్లి అమ్మవారుకి పూజ చేసి ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ఎక్కడ ఎవరు ఎప్పుడు వచ్చినా ఈ ఏరియాకి మా ఊరు నుంచే ప్రారంభిస్తారో చాలా సంతోషం. ప్రొడక్షన్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. బాబు కూడా గతంలో వచ్చాడు, అక్కడ కలవమని కూడా చెప్పాడు కోకటపల్లిలో. కానీ నాకు అవకాశం కుదరక నేను కలవలేదు. చాలా సంతోషం. అప్పుడు మేము చాలా సహకరించాం గ్రామం తరఫున. ఇప్పుడు కూడా గ్రామం తరఫున అందరూ కూడా సహకరిస్తారు. మంచి బాగా కలెక్షన్స్ వస్తాయని, మంచి ప్రొడ్యూసర్గా ఆయనకి మంచి పేరు ఉంది. ఇక పెదబాబు నాతోటి తాళరావు మండలం భీమల్లవరం గ్రామంలో భీమల్లవరంలో ముత్యాలమ్మ వారి ఆలయంలో గరగ శ్రీ భాస్కర్రావు గారు ప్రొడ్యూసర్గా, వారి కుమారులు సుభాష్ గారు సుభాష్ క్రియేషన్స్ బ్యానర్ పైన ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమాని ఈ రోజున ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలాగే హీరోయిన్ గిరిజ గారు, హీరోయిన్గా మన టీవీ సూపర్ స్టార్ ప్రభాకర్ గారు అమ్మాయి అయినటువంటి గిరిజ గారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి పంచాయతీ చినబొడ్డు వెంకాయపాలెం గ్రామదేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి పంచాయతీ చినబొడ్డు వెంకాయపాలెం గ్రామదేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సందర్భంగా అమ్మవారిని భారీ ఊరేగింపుగా నదిలో స్నానం చేయించి ఆలయానికి తీసుకొచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు ఊరేగింపులో పాల్గొని పవిత్ర స్నానాలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
అంటే ఆయన 7 గంటలు వస్తారు కదా అని అంటున్నారు. చెప్తాం అయిందా? పార్కులు వేసుకున్నావు ఇంకా బండి తిరిగితే ఎలా శంకుటి వెంకటాయపాలెంలో శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్భంగా గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ కూడా మహాలక్ష్మి అమ్మవారి తీర్థాన్ని రంగరంగ వైభవంగా చేయాలని చెప్పేసి దగ్గర నెలల క్రితం నుంచి కూడా ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పేసి ఆలోచనతో ఉండి ఈరోజు మహాలక్ష్మి అమ్మవారిని స్నానానికి తీసుకొచ్చిన తర్వాత తెల్లరబొద్దున్న శుక్రవారం నుంచి గరగలతో డ్యాన్సులు కట్టి డప్పులతోటి శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, అదేవిధంగా మంగళవారం అంటే సోమవారం చిన్నజాగరం. ఆ రోజున అమ్మవారికి ఎవరికైతే కోరికలు ఇచ్చే మా అమ్మవారు ఆ రోజు కాబట్టి సోమవారం గెరగలో మొక్కుబళ్ళు ఎవరైతే ఉన్నాయో మినిమమ్ ఆ రోజుని గెరగిచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంచిని ముట్టకుండా అమ్మవారికి గెరగివ్వాలి. అలాగా 20 గెరగలో, 25 గెరగలో, 30 గెరగలో అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు. తర్వాత మంగళవారం అమ్మవారిది ఆ రోజున పులిమారి 4 దిక్కుల్ని కూడా మరి అమ్మవారిని ఎక్కడైతే ఉన్నదో ఆ దేవతలకి మొక్కుబడి పులిమారి ఇలాగా చేస్తారు. ఆచార ప్రకారంగా మన పెద్దలు అయితే చేశారో 4 పక్కలని దేవతలకి అవి పెట్టి నైవేద్యం పెట్టి వాళ్ళందరూ కూడా పొద్దున్న ఎవరు కూడా ఈ గ్రామాన్ని నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు. అదేవిధంగా బుధవారం పెద్ద జాగరం, అదే లాస్ట్ రోజు. తర్వాత లక్షవారం అమ్మవారికి పళ్ళు పలహారాలతో సాయంత్రం 6-6:30కే అమ్మవారిని ఉయ్యాలి ఎక్కించి అక్కడ ఉయ్యాలి ఊపి అమ్మవారిని లోపల పెట్టడం జరుగుతుంది. ఈ తల్లి మహాలక్ష్మి అమ్మవారు అందరికీ చల్లగా చూసి అందరూ కూడా ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మన మానవ మాల్చంకి, జై మనూరు మహాలక్ష్మి వారికి, జై పోతురాజుకి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి పంచాయతీ చినబొడ్డు వెంకయ్యపాలెం గ్రామానికి చెందిన 4 యువకులకు పోలీసు ఉద్యోగాలు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి పంచాయతీ చినబొడ్డు వెంకయ్యపాలెం గ్రామానికి చెందిన 4 యువకులకు పోలీసు ఉద్యోగాలు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక మహాలక్ష్మి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి మండపంలో పోలీసు ఉద్యోగాలు సాధించిన కోపనాతి ఉదయభాస్కర్, కోపనాతి జానకిరాయుడు, కోపనాతి సాయిదేవ, కర్రి సత్యనారాయణలను గ్రామ పెద్దలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించడం పట్ల వారి తల్లిదండ్రులు, స్నేహితులు అందించిన సహకారాన్ని వారు వివరించారు. చెయ్యాలని చెప్పేసి ఆ రోజు మన సాయిదేవుకి ఒక అరవాటుతో ఎస్సీ జాబ్ పోయింది. ఎంత బ్యాట్లకు చూడండి. అలాగే మనోడు కూడా ఎస్సీకి అంటే ఒక ఎస్సీ ర్యాంకులో వెళ్ళి ఈ రోజు వరకు ఒక కానిస్టేబుల్ కొట్టడం మన సంతోషం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి ర్యాంకులు కొట్టాలని ఇంకా రావాలని దాని మీద ఇంకా ఆ విద్యేశ్వరుడు కటిక వాళ్ళని కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మన గ్రామస్తులందరూ వచ్చి సన్మానం చేయాలని కోరుకుంటున్నాం. ఉదయభాస్కర్ 2018లో ఒకనాటి జానకిరాముడు అది 2018లోనే లేటెస్ట్ గా 2025లో ఒకనాటి సాయిదేవ, కర్రి సూర్యనారాయణ మొన్న 2025లో వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. నలుగురికి కూడా మరి తండ్రి గారు మొన్న
చేయడం జరిగింది. అలాగనే మా అబ్బాయికి సమాజంలో చేసి చాలా పోలీస్ చేసిన తర్వాత మళ్ళీ ట్రైన్లోకి వచ్చాము డాన్స్కర్లోకి. డాన్స్కర్లో అంటే బాగానే ఉంది, మాట్లాడు డాన్సింగ్లో డబ్బులు మాట అంటే మనకి కొంచెం అభివృద్ధి చేయడం కన్నా ఏం చేయడం కన్నా కొంచెం బాగుంటుంది. ఇంకా చాలామంది కూడా మన ఊళ్ళో ఇలా అంటే మమ్మల్ని ఇంట్లోనే కాదు కానీ ఏమన్నా ఇంటిలోకి వెళ్ళాలి, ఉన్నతలు చదువుకోవాలి అని చెప్పేసి నుంచి అందరూ ముందుకు వచ్చి బాగా చదువుకుని మేము కూడా ఏమైనా సహాయం చేయాలంటే మా ఊరి సహాయం చేస్తామని చెప్పేసి తెలియపడుతున్నాను. ఈ అవకాశం అందరికీ అవునా సార్, దాన్ని ఎదుర్కొని జరుపుకున్నాను. నెక్స్ట్ నోటిఫికేషన్ రావడం కోసం మమ్మల్ని అలా కోల్డ్లో ఉంచారు. ప్రస్తుతానికి ఇప్పుడు ప్రాజెక్ట్ చేసి వెళ్ళగలుగుతాము. నేను చూసింది ఏంటంటే చంద్రబాబులో అక్కడంతా గంజాయి, నేను ఎక్కువ గంజాయి మీద ఎక్కువ ఫోకస్ పెడతాను. అక్కడ ఎంత కంట్రోల్ చేద్దామన్నా అది కంట్రోల్ అవ్వదు. చెప్పేస్తున్నా కదా, నేను కంట్రోల్ చేయాలంటే మనం విలేజ్లోనే కంట్రోల్ చేయగలం. పౌరాలు కానీ ఎవరన్నా పరంగా ఎవరన్నా గుడిగున్నా వాళ్ళకి వాళ్ళకి చెప్పకపోయినా నాలుగు రోజులు ఉంటారు కొంతమంది. వాళ్ళకి చెప్తే వాళ్ళ ద్వారా మేము వాళ్ళకి పట్టుకోవడం చేస్తే ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తారు. ఫస్ట్ నేను జైలు ఆధ్వర్యం సెంటర్ పౌరాలని కౌన్సిలింగ్ ఇస్తారు. ఫస్ట్ ఆ కౌన్సిలింగ్ ద్వారా మనం మారితే చాలు, మనం ఇంకేం అవసరం లేదు. అలాగే నేను చెప్పాల్సింది ఇది, నేను డిగ్నిటీ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో 2003 నుంచి స్టార్ట్ చేశారు. నేను అప్పుడు చిన్న కుర్రాడిని. అప్పుడు కూడా మా బాబాయ్కి ఏమైనా పని చేస్తుంటే ఆ పనిలో అలా హెల్ప్ చేస్తాను. నేను అప్పటి నుంచి కంటిన్యూ చేశాను. నేను ఈ జాబ్ రావడానికి కారణం 100% కూడా ఆ భగవంతుడి నేను చెప్పగలను. ఎందుకంటే నేను కూడా స్టడీ అంత పెద్ద స్టడీ కాదు, డిగ్రీ వరకు చదువుకున్నాను. అంటే నార్మల్ స్టడీ. నేను స్పోర్ట్స్ కూడా ఉంది నాకు. నేను స్పోర్ట్స్ ఆడాను, ఈ 3 నేషనల్స్ ఆడాను. ఒక నాందేడ్లో ఆడాను, ఒక నాగపూర్ ఆడాను, ఒకటి తమిళనాడు మధురైలో ఆడాను 3. దానివల్ల నాకు స్పోర్ట్స్ కోటాలో సివిల్ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. ఆ భగవంతుడి దయ వల్ల నేను అంతా, నా ఫ్యామిలీ అంతా బాగానే ఉంది. నా ఫ్యామిలీ సపోర్ట్ నేను బాగానే ఇస్తున్నాను. అలాగే మన యువత కూడా నేను గంజాయికి బానిస కాకుండా కొంచెం ఎవరైనా ఫ్యామిలీ ముందు తల్లిదండ్రులు చూసుకోవాలి. నేను నా కొడుకుని గారాబం చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ నా కొడుకుని నాశనం చేస్తామని అనుకోవట్లేదు. గారాబం చేస్తాం అనుకుంటున్నారు కానీ అది చాలా పెద్ద రాంగ్ మిస్టేక్ ఇవ్వడం వల్ల యువతంతా రాంగ్ స్టెప్ వేస్తున్నారు. అది మాత్రం తల్లిదండ్రులు నేను చూసుకోవాలి. ఫ్రెండ్స్ అనేసి అని తిరుగుతున్నారు. వీటిని అన్ని కనిపెట్టుకోవచ్చు, తెలుస్తుంది కూడా. తల్లిదండ్రులు ఏమంటే ఏమైపోతాడో అని భయపడిపోతున్నారు. అది కాదు, జాగ్రత్తగా మలుచుకోవాలి. పిల్లలన్న తర్వాత చూస్తున్నాం. ఈ రోజుల్లో ఒకరే ఇద్దరు ఏమంటున్నారు. ఆ రోజుల్లో ఎక్కువ మంది ప్రాబ్లం ఉంది. ఈ రోజుల్లో ఒకరే ఇద్దరు ఏమన్నా జరిగితే తల్లిదండ్రులు అనాథలు అవుతున్నారు. అది నేను చెప్పి ఇచ్చింది. ఓకే, మా అన్నయ్య వీళ్ళిద్దరూ లేకుండా అయిపోయింది. చాలా వరకు కష్ట సమయంలో బాగా ఇది పొజిషన్ బాగాలేదు, చాలా ఇబ్బందిగా ఉందంటే నేనున్నాను అన్నాడు. ఒకటే మాట, ఎందుకు ఏమిటి అడగలేదు. నేనున్నాను, నువ్వు వెళ్ళు. అలా 2 సంవత్సరాలు నాకు హెల్ప్ చేశాను మా బాబాయ్. ఇంకా ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి సిచ్యువేషన్ నేను జాబ్ కొట్టాను. రేపు పొద్దుట ఈ ఊళ్ళో చాలా మంది యాక్సిడెంట్స్ రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఇంజనం రుక్మిణి సత్యవామ సమేత విజయ గోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ వేదశాస్త్ర పండిత సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ష సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఇంజనం రుక్మిణి సత్యవామ సమేత విజయ గోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ వేదశాస్త్ర పండిత సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ష సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం ఆస్థాన వేద పండితులు బ్రహ్మశ్రీ యామిని వెంకట రామచంద్ర సోమయాజీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమాన్ని శాశ్వత ఆర్ష సేవా సమితి సేవకులు ఓలేటి వెంకటరమణమూర్తి నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి చతుర్వేద పండితులు సుమారు 100 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పారాయణం చేసి ఘన స్వస్తి పలికారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న 100 మంది చతుర్వేద పండితులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఆర్ష సేవా సమితికి నూతన అధ్యక్షులుగా తాతపూడి వెంకట పట్టాభి రామకృష్ణమూర్తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఆర్ష సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తాతపూడి రామకృష్ణ అవధానులు స్వర్గస్థులైన కారణంగా నూతన అధ్యక్షులను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ష సేవా సమితి సభ్యులు, కృపావధానులు, శిష్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. మూర్తులు తాతపూడి రామకృష్ణాథన్ గారు మా తండ్రి గారు ఏప్రిల్ 2024 సంవత్సరంలో కాలం చెందడం జరిగింది. సహజ మరణం చెందడం జరిగింది. ఆయన సుమారు 40-50 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ ఆర్ష సేవా సమితి నాకు వ్యవస్థను స్థాపించి ఇంజరం గ్రామంలో ఆయన పనిచేసి కృపేశ్వర స్వామి దేవస్థానంలో సరస్వతి గాన సభ, సరస్వతి అంటే దసరా నవరాత్రులు చేయడం, వినాయక చవితులు చేయడం, వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలు కూడా పురాణం చెప్పడం, అక్కడ ఈ శ్రీ రామ పంచాయతీ మందిరం స్థాపించడం, ఇవన్నీ కూడా జరిగింది. వారి ఆధ్వర్యంలో జరిగి ఆర్ష సేవా సమితి వారి అధ్యక్షులుగా ఉండేవారు. ఆ తర్వాత ఈ వేద సభ అనే నిర్వహణ ఋషి పంచమి అనే ఈ రోజున జరుపుతుండేవారు కాబట్టి మేము దాన్ని కంటిన్యూషన్గా ఇలాగే మేము జరుపుతున్నాము. ఈ రోజుని సుమారు 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి 70-80 మంది వేద పండితులని సత్కరించుకున్నాము. ఈ వేద పండితులు అంటే ఘనపాఠీలని, అధ్యక్షులని, క్రమపాఠులని, స్మార్తులని రకరకాలు ఉంటారు. దానికి వాళ్ళకు ఉండి గ్రేడ్ విధానంగా 4,000, 3,000, 2,000 అలా మేము ఖర్చు పెట్టి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టాం. ఓలేటి వెంకటరమణమూర్తి గారు గురువు గారికి చాలా ఒక బీఈడీ మాస్టర్ అండి, బీఎస్సీ బీఈడీ కోలంగ హై స్కూల్లో పనిచేసి రిటైర్ అయిన వారి వయసు కూడా 83 సంవత్సరాలు. ఆయన కూడా చక్కగా గురువుగారికి కూడా హనుమంతుల్లాగా ఉంటూ ఏం చెప్తే చేసి ₹1 కూడా ఇది ఇంకొకరికి చెందకుండా ఉండేలా చేసి జాగ్రత్తగా చేసి దాన్ని ఆయన సవ్యంగా ఖర్చు పెట్టేవారు. ఆయన అకౌంట్స్ అన్నీ ఆయన చూసేవారు. కానీ ఆయనకు కూడా ఓపిక లేని కారణం చేత నన్ను అర్హత లేకపోయినా సరే అర్హుడిగా నియమించారు ఇక్కడ ఈ అధ్యక్ష స్థానాన్ని. దీన్ని ఈ ఏడాది నుంచి నాకు ఎంత శ్రమ ఉన్నా సరే కష్టపడి దీన్ని పునరుద్ధరించడానికి మళ్ళీ జాగ్రత్తగా చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. శ్రీమాత్రే నమః, శ్రీ మహాసరస్వత్యే నమః, వేదపురుషాయ నమః. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ఇంజరం గ్రామంలో బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి తాతపూడి రామకృష్ణావధాన గారి యొక్క సంకల్పంతో ప్రారంభించబడినటువంటి వేదసభ ఆర్ష సేవా సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సభ అద్భుతంగా జరిగింది. 4 వేదాలకి సంబంధించినటువంటి 5 శాఖల పండితులు కూడా రాష్ట్ర వ్యాప్తం నుంచి ఇక్కడికి విచ్చేశారు. స్వామివారి సన్నిధానంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభించబడింది. ఈ సభ లోక కళ్యాణం కోసమని వారు ఆనాడు ఋషిపంచమి నాడు చేయాలని ఆరంభించారు. ఋషిపంచమి అంటే మహర్షులు మనకి అందించినటువంటి వేదములు, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా గౌరవించుకోవడం కోసం అన్నట్లుగా ఈ యొక్క సభని ఋషిపంచమి నాడు ఆరంభించారు. ఋషిపంచమి అంటే వ్రతం చేస్తారు, ఋషిపంచమి వ్రతం అని చెప్పేసి సప్త ఋషులు కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, యమదగ్ని, వశిష్ఠశ్చ సప్తైతే ఋషయస్తథాని 7 ఋషులు ఉన్నారు మనకి. వారు కాకుండా ఇతరమైనటువంటి ఋషులు చాలామంది ఉన్నారు. దేవ ఋషులు, బ్రహ్మ ఋషులు, ఇట్లా ఋషి సంప్రదాయం ఉన్నది మన భారతదేశంలో. ఇవాటికి మనం చూసేటువంటి సమస్తమైనటువంటి వేదములు, సారమైనటువంటి పురాణములు కానీ, ఇతిహాసములు కానీ ఇవన్నీ కూడా ఋషుల యొక్క అనుగ్రహంతో వచ్చినటువంటివి. కాబట్టి ఈ ఋషిపంచమి రోజున వేద పండితుల్ని మహర్షులు తుల్యంగా భావించి వారందరినీ కూడా సేవించడం, వారిని గౌరవించడం, ఆ వేదాలన్నీ కూడా లోక కళ్యాణం కోసం
ఇవన్నీ పారాయణలు చేయించడం అనేటువంటి సంప్రదాయంగా వారు ఆరంభించారు. ఇవాళ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుగుతోంది ఇంజరం గ్రామంలో. అదే వారి యొక్క ఆ ఆర్ష సంప్రదాయాన్ని పరిపాలిస్తూ వారి యొక్క కుటుంబీకులు అలాగనే వారి శిష్య ప్రశిష్యులు అందరూ కూడా పెద్దలు ఈ సభని చక్కగా నిర్వహించారు. కాబట్టి అందరూ కూడా ఇలాంటి సభలు ప్రతి గ్రామంలోనూ కూడా జరిపించి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాన్ని అంతని కూడా సస్యశ్యామలంగా, ఎందుకంటే వేదములు లోక కళ్యాణకారకములు కాబట్టి వేదా కళ్యాణకారకా అంటారు. వేదములు లోక కళ్యాణాన్ని చెబుతూ ఉంటాయి కాబట్టి సమస్తమైనటువంటి జీవకోటిని, సకాలంలో వర్ష సమృద్ధిని, అలాగనే ఈ భారతదేశం అంతా కూడా ధర్మ సమృద్ధి కలగాలి అనేటువంటిది సంకల్పంతో ఈ వేదాలన్నీ కూడా పారాయణలు చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించి మీ గ్రామాల్లో అందరూ కూడా వేద పురుష అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. శుభం భూయాత్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి గ్రామంలో నిందితులు పొలిశెట్టి పాండురంగారావు, లంక మురళీకృష్ణలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి గ్రామంలో నిందితులు పొలిశెట్టి పాండురంగారావు, లంక మురళీకృష్ణలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. గత 2 ఏళ్లుగా రాజోలు, మలికిపురం నగరం, రావులపాలెం, ముదినేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలు. వీరి నుండి 17,30,000 విలువ చేసే 171 గ్రాముల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి స్వాధీనం. 200 గ్రాముల వెండి స్వాధీనం పరుచుకున్న పోలీసులు. క్రికెట్, బెట్టింగ్ వంటి చెడు వ్యసనాలకు అలవాటు పడి ఒంటరి మహిళల నివాసాలే టార్గెట్ గా దొంగతనాలు చేసేవారు. రంగారావు భీమవరంలో టిఫిన్ సెంటర్ నడుపుతుండగా లంక మురళీకృష్ణ సినీ ఆర్కెస్ట్రాలో ప్రోగ్రామ్స్ చేసేవాడు. కేసు చేయించడంలో అమలాపురం క్రైమ్ సిఐ ఎం గజేంద్ర, రాజోలు సిఐ నరేష్ కుమార్ మరియు ఎస్ఐలు పరదేశి, బాలకృష్ణ, రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు. మరియు లంక మురళీకృష్ణ అని ఇద్దరు ముద్దాయిలు పట్టుకున్నాము. వీళ్ళిద్దరు కూడా గతంలో ఇక్కడ మన తాటిపాక నైట్ హౌస్ బ్రేకింగ్ ఒకటి జరిగింది. దాంట్లో వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఫర్దర్గా వీళ్ళు ఇంట్రాగేషన్లో చెప్పడం ఏం జరిగిందంటే ఒక 5 స్నాచింగ్లు కూడా వీళ్ళు చేయడం జరిగింది. నగరం పోలీస్ స్టేషను, మల్కీపురం పోలీస్ స్టేషన్, రావులపాలెం పోలీస్ స్టేషను, అదేవిధంగా రాజోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు ముదినేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వీళ్ళు చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. ఇవన్నింటిలో కూడా ప్రాపర్టీని కూడా రికవరీ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చూపించి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ పోలిశెట్టి పాండురంగారావు అనే వ్యక్తి భీమవరంలో ఒక టిఫిన్ హోటల్ రన్ చేసుకుంటుంటాడు. అతను ఏంటంటే అతను మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు. అతను క్రికెట్ బెట్టింగ్లో అలవాటు పడ్డాడు. మన సెల్ ఫోన్లో క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ఉంటాయి, దానికి అలవాటు పడి ఎక్కువ ఈజీగా మనీ సంపాదించవచ్చు అని చెప్పేసి కొంత మనీ పోగొట్టుకోవడం జరిగింది. తర్వాత ఈజీ మనీకి ఎలా సంపాదించాలనే ప్లాన్ చేసుకొని ఈ విధంగా స్నాచింగ్లో చేస్తున్నాడు. 2023 నుంచి కూడా ఇతను నేరాలు చేస్తున్నాడు. రావులపాలెంలో ఫస్ట్ నేరం చేశాడు, తర్వాత రాజుల లిమిట్స్ చంద్రపల్లిలో కూడా చేశాడు. కానీ ఇప్పటి వరకు ఈ ముద్ద ఎవరికి కూడా దొరకలేదు. అప్పటి నుంచి 2 years నేరాలు చేస్తున్నాడు. ఈరోజు పట్టుకోవడం జరిగింది. తర్వాత లంకా మురళీకృష్ణ అనే ఇంకా వేరే ముద్ద అన్నాడు. ఇతను కూడా ఈ పోలిశెట్టి పాండురంగారావు దగ్గర పనిచేస్తాడు, హోటల్లో పనిచేస్తాడు. వీళ్ళిద్దరు కలిసి ఒక 2 నేరాలు చేయడం జరిగింది. మిగతా 4 నేరాలు కూడా ఈ పోలిశెట్టి పాండురంగారావు చేయడం జరిగింది. అతను ఈ నేరానికి ఉపయోగించినటువంటి వెహికల్ కూడా ఈరోజు మేము సీజ్ చేయడం జరిగింది. మొత్తం గోల్డ్ 21 కాసులు, తర్వాత సిల్వర్ వచ్చేసి 200 గ్రాములు, మొత్తం కలిపి 17,30,000 విలువైన చోరీ సొత్తుని రికవరీ చేయడం జరిగింది. తర్వాత ఈ అందరికి కూడా ఈ మెసేజ్ ఏంటంటే మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాము. ఈ సెల్ ఫోన్లో ఏంటంటే క్రికెట్ బెట్టింగ్ యాప్లకి అలవాటు పడి చాలామంది యూత్ మనీ పోగొట్టుకుంటున్నారు. తర్వాత మనీ పోగొట్టుకున్న తర్వాత ఏంటంటే ఇలా ఈజీ మనీ సంపాదించడానికి నేరాలకు అలవాటు పడుతున్నారు. చాలామంది మన ఏరియాలో పేరెంట్స్ గల్ఫ్లో ఉంటారు, పిల్లల మీద పర్యవేక్షణ ఉండదు. అందువల్ల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ పిల్లలు ఇటువంటి నేరాలు కూడా క్రికెట్ బెట్టింగ్లో మనీ పోగొట్టుకొని ఫర్దర్ నేరాలు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా తెలుసుకోవాలి, పిల్లల మీద పర్యవేక్షణ పెట్టుకోవాలి. ఒకవేళ తల్లిదండ్రులు గల్ఫ్లో ఉంటే ఇక్కడ ఎవరైతే గార్డియన్ ఉన్నారో వాళ్ళు కూడా పిల్లల మీద పర్యవేక్షణ ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ పట్టుకున్నటువంటి ముద్దాయి పోలిశెట్టి పాండురంగారావు ఐసో ఓల్డ్ ఉమెన్ టార్గెట్ చేసుకుంటాడు. ముందు రెక్కి చేసుకుంటాడు. ఎక్కడైతే ఓల్డ్ ఉమెన్ ఊరిచేవారు, ఎక్కడైతే ఓల్డ్ ఉమెన్ ఉంటారో వాళ్ళు టార్గెట్ చేసుకొని ఈ నేరాలు చేస్తున్నాడు. అదేవిధంగా సింగిల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఇటువంటి సింగిల్ ఉమెన్, ఓల్డ్ ఉమెన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కేర్ టేకర్స్ కానీ వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దగ్గర గోల్డ్ ఏమో కూడా ఉంచకుండా ఏమన్నా బ్యాంకులో పెట్టుకుంటే చాలా మంచిది. అదేవిధంగా మన ఏరియాలోనూ తర్వాత కొన్ని చోట్ల
ఎర్లీ మార్నింగ్ వాక్ చేస్తున్నారు. అదేవిధంగా ఈవినింగ్ కూడా వాకింగ్ చేస్తారు. సింగిల్గా నడుస్తున్నారు. మెడలో చైన్ ఉంటుంది, అది గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఏంటంటే ఇటువంటి నేరాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ జరిగే నేరాలను దృష్టిలో పెట్టుకొని గోల్డ్ను భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ తాటిపాకలో నేరం జరిగింది. ఈ నైట్ హెచ్బి ఎలా జరిగిందంటే ఆవిడ తాళం తీసి ఇంటి బయట పెట్టింది. రోజు అదేవిధంగా పెడుతుంది, తాళం వేయడం ఇంటి బయట పెట్టడం. ఇతను ఏంటంటే సినిమాకి వచ్చాడు. ఆ రోజు సినిమా థియేటర్ ఆపోజిట్లో ఉంది. అతను టాయిలెట్కి వచ్చి బయట నుంచి టాయిలెట్ వేసుకున్నట్టు చూస్తే ఈవిడ తాళం పెట్టడం గమనించాడు. గమనించి వచ్చి మళ్ళీ అతను ఇంటికి వచ్చి పైకి వెళ్ళి తాళం తీసుకుని లోనికి వెళ్ళి నేరం చేసి మళ్ళీ తాళం అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. చాలామంది ఇదే విధంగా చేస్తున్నారు. ఏంటంటే తాళం వేయడం బయట ఏదైనా డస్ట్బిన్ కింద కానీ లేకపోతే ఏదైనా షూ కింద కానీ లేదా ఎక్కడైనా కబోర్డ్లో కానీ పెడుతున్నారు. ఈ విధంగా ఎవరు కూడా కీ వేసిన తర్వాత తాళాలు తమతను తీసుకెళ్ళిపోవాలి. అక్కడ దానివల్ల తాళం వేయడం వల్ల ఉపయోగం లేదు. ఇలాంటివి చేస్తే ఫర్దర్గా నేరాలు జరగడం కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఇటువంటి నేరాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా ఊరెళ్ళేటప్పుడు గోల్డ్ కూడా భద్రపరచుకోవాలి. ఎవరైనా ఊరెళ్ళేటప్పుడు మాకు ఇన్ఫామ్ చేస్తే మేము కూడా రక్షణ కల్పిస్తాము. అక్కడ నైట్ బీట్ ఉంటుంది. నైట్ బీట్లతో ఆ ఇల్లు కూడా చెక్ చేయిస్తాము. డైలీ నైట్ మేము కూడా డే టైం కూడా చెక్ చేస్తాం. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎస్బీహెచ్ ఏటీఎంలో ఒక కేటుగాడు నగదు విత్డ్రా చేసుకునే వ్యక్తిని బురిడి కొట్టించి 26,000 కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎస్బీహెచ్ ఏటీఎంలో ఒక కేటుగాడు నగదు విత్డ్రా చేసుకునే వ్యక్తిని బురిడి కొట్టించి 26,000 కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన పాస్టర్ సువార్త పాల్ అనే వ్యక్తి ఏటీఎంలో నగదు విత్డ్రా చేసేందుకు వెళ్ళాడు. ఆయన నగదు విత్డ్రా చేస్తున్న సమయంలో హెల్మెట్ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎంలోకి ప్రవేశించాడు. ఆయన జరుపుతున్న లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించి ఏటీఎం పాస్టర్ను పసిగట్టాడు. అయితే ఆయనకు ఏటీఎంలో నుంచి నగదు విత్డ్రా చేయడం పూర్తి స్థాయిలో తెలియకపోవడంతో కన్ఫ్యూజన్కు గురయ్యారు. సహాయం చేస్తున్నట్టు ఆ కేటుగాడు నటించి ఏటీఎం కార్డులను తారుమారు చేసి ఉడాయించాడు. అంతే, కొన్ని క్షణాల్లో వేరే ఏటీఎం ద్వారా అతని ఖాతాలోని 26,000 జమ అయినట్టు మెసేజ్ రావడంతో కొంగు తిన్నాడు. చూడండి మీరు ఎంత లేజర్గా ఉన్నారో చూడండి. ఇక్కడ పర్సన్ ఉన్నాడు, మీరు ఇక్కడ పిన్ కొడుతున్నారు. కనీసం అతను ఏం చేస్తున్నాడు, అనుకుంటే ఆయన కొట్టే పిన్ చూస్తున్నాడా ఏంటి అనేది కూడా మీరు అన్నీ చూడాలి. ఏటీఎంలో క్యాష్ తీసుకున్నప్పుడు ఒక పర్సన్ ఉండాలి, రిమైనింగ్ పర్సన్స్ బయట ఉండాలి. ఈ డోర్ ఎందుకు ఇచ్చాం మేము? ఎవరు ఉండట్లేదంటే మీరు ఉండాలి కదా. ఇప్పుడు దాని కాస్ట్ ఏమైంది? మీకు 26,000 పోగొట్టుకున్నారు. ఇప్పుడు కార్డు చెక్ చేసుకుంటున్నాడు. కార్డు చెప్తున్నాడు, నా కార్డు కార్డు చెక్ చేసుకుని కార్డు తీసాడు. కానీ మార్చాడు, చేతి కార్డు. మీ కార్డు ఏం తీసుకోలేదు అతను, మీ జేబులోనే పెట్టుకున్నారు కార్డు. పిన్ నెంబర్ మనం కరెక్ట్ చూసాడండి. పిన్ అడిగినప్పుడు మీరు ఇవ్వకూడదు సార్. మీరు ఎట్లా ఇస్తారు? ఆడు హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు, కనీసం హెల్మెట్ తీయమని అన్నా మీరు చెప్పాలి. ఆడు ఎవడో కూడా మీకు తెలియదు. ఆడు అది కానీ దగ్గర క్లియర్గా చూస్తున్నాడు. అది చేత్తో పట్టుకున్నాడు. అదిగా మీ కార్డు చేత్తో పట్టుకున్నాడు కదా. పిన్ కొట్టుకుంటున్నారు, ఆయన కార్డు మార్చాడు. మీరు పిన్ కొడుతున్నారండి. అదిగా మీ మొబైల్ చూసుకుంటున్నారు మీరు. అదిగా అదిగా కార్డు చేత్తో మార్చేసాడు.
చూడండి మీరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ఏటీఎంలో. కార్డు బ్లాక్ చేయాలంటే మీరు టోల్ ఫ్రీకి ఫోన్ చేసి బ్లాక్ చేయాలి, బ్రాంచ్లో ఏమీ బ్లాక్ అవ్వదు. తీసాడు ఇంకా కార్డు బ్లాక్ చేసుకోండి అంతే. ఇంకా బ్లాక్ చేసి మీరు టోల్ ఫ్రీలో కంప్లైంట్ చేయడమే అంతే. కనీసం ఆ కార్డు ఇచ్చాడు, ఆ కార్డు నాదా కాదా కనీసం చూసుకోవాలి కదా. మీరు మొబైల్లో బిజీగా ఉన్నారు కానీ ఆడిచ్చే కార్డు మీదే కాదా, ఆడు ఏం చూస్తున్నాడు ఏంటి మీరేం చూస్తున్నారు. మెసేజ్ వచ్చి ఉంటుంది అన్నాడండి నాకు, ఏది పిన్ వస్తుంది కదా మీకు, మెసేజ్ చూడండి అన్నాడు. కనీసం ఆడు పిన్ కూడా మీరు ఏం ఎంటర్ చేస్తారో ఈజీగా అక్కడ చూసి. నేనేం చెప్పలేదు, చూసాడు ఆల్రెడీ. అది చెప్పగా మర్యాదగా చెప్పి వెళ్తున్నాడు అన్ని. మేము ఎన్నోసార్లు చెప్తాం ఏటీఎంలో 10 మంది ఉండకండి, ఎవడకాడు బయట సేపు ఉన్నప్పుడు మీరు ఆ కార్డు అప్పుడు చూడాలి. అక్కడ మీ కార్డు కనీసం చూడాలి. మండలం ఇంజన్ గ్రామంలో స్థానిక సాయిబాబా ఆలయంలో ఋషి పంచమి సందర్భంగా పలువురు వేద పండితులను ఘనంగా సత్కరించారు. మండలం ఇంజన్ గ్రామంలో స్థానిక సాయిబాబా ఆలయంలో ఋషి పంచమి సందర్భంగా పలువురు వేద పండితులను ఘనంగా సత్కరించారు. ఇంజనం గ్రామానికి చెందిన శ్రీవాణి జ్యోతిష్యాలయ సిద్ధాంతి పాలంకి రామూర్తి సిద్ధాంతి దంపతులు వేద పండితులను సత్కరించి తాంబూలాలు సమర్పించారు. చాలా చాలా ధన్యవాదాలు స్వామి. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఏ విధమైన ప్రతిఫలము ఆశించకుండా వేదమే సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు స్వామి. నా కోరుకున్నంత వరకు ప్రతి సంవత్సరం ఋషి పంచమి నాడు ఇలా ఆహ్వానించాలని కెమెరా అక్కడి నుంచి మీరు ఎక్కండి. రైట్, ఓకే సార్. ఒకసారి ఇలా తిరిగి ఒక్క నిమిషం గురుగారు, ఒక్క నిమిషం. ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.